అనపర్తిలో కొన్ని రోజులుగా రాజకీయం వేడెక్కుతోంది. పొత్తులో భాగంగా అనపర్తి సీటు బీజేపీకి కేటాయించారు మొదట్లో. దీంతో అక్కడ టీడీపీ ఇన్ఛార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమన్నారు. కొంతకాలంగా అనపర్తి సీటు విషయంలో కూటమిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరొచ్చినా తగ్గేదేలే అంటూ నల్లమిల్లి భీష్మించుకుని కూర్చోవడంతో కూటమి నేతలు పునరాలోచనలో పడ్డారు. చివరకు అనపర్తిలో నల్లమిల్లిని కన్ఫర్మ్ చేస్తూ తంబెళ్లపల్లి సీటును భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. దీంతో ఇన్నాళ్లు భగ్గుమన్న నల్లమిల్లి వర్గం ఇప్పుడు శాంతించిందట. పొత్తుల్లో భాగంగా బీజేపీకి అనపర్తి సీటు వదులుకోవాల్సి వస్తోందని టీడీపీ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డికి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పాలని ప్రయత్నించారు. అయితే రాము మాత్రం ఎక్కడా తగ్గలేదు. పార్టీ కోసం ఇన్నాళ్లు పెట్టిన ఎఫర్ట్ వృధాగా పోతుందని, భవిష్యత్తులో టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టిగా చెప్పడంతో చంద్రబాబు బీజేపీ పెద్దలతో పునరాలోచించాలని చేసిన విజ్ఞప్తి ఫలించింది. దీంతో పాటు ఈ పన్నాగం వెనుక పురంధేశ్వరిని పార్లమెంట్ అభ్యర్థిగా ఓడించడానికి జరిగిన కుట్ర ఉందని, ఇది టీడీపీకి కూడా చాలా నష్టం తెస్తుందని పలువురు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. చివరికి బీజేపీ తెలుగుదేశం చర్చలతో బీజేపీకి కేటాయించిన సీటును తెలుగుదేశానికి ఇవ్వడంతో వ్యవహారం సద్దుమణిగింది. బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటే 1,00,000 మెజారిటీతో గెలుపొందవచ్చన్న ఆశలు పెట్టుకున్న వైసీపీ అభ్యర్థి ఆ పార్టీ నేతలకు తాజాగా జరిగిన మార్పుతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. అంతకుముందు టీడీపీ నుంచి అనపర్తి సీటు దక్కించుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం చేసుకుంటున్న వేళ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అనపర్తి సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. అక్కడి నుంచి బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్వతంత్రంగా పోటీ చేసేందుకు రామకృష్ణారెడ్డి సిద్ధమయ్యారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారం ప్రారంభించారు. ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలు రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, చంద్రబాబును కలవాలని సూచించారు. దీంతో బాపట్లలో రామకృష్ణారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. వైసీపీకి ధీటుగా తాను 5 ఏళ్ల కాలంగా పార్టీ తరపున పోరాటం చేస్తున్నానని, నియోజకవర్గంలో తనకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చంద్రబాబు చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థికి పార్టీ నుంచి సహకారం అందడంపై అనుమానాలకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. అయితే బీజేపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు లేవని రామకృష్ణారెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. అనపర్తి సీటు వ్యవహారంపై తాను కూటమి నేతలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు సమాచారం. చర్చల తర్వాత 2 రోజుల్లో రామకృష్ణారెడ్డికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు టాక్. అయితే బీజేపీ అనపర్తి సీటు వదులుకోవాలంటే అదే జిల్లాలో మరో స్థానం కోరుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ సాగుతోంది. రాజమండ్రి సిటీ లేదా రూరల్ ఇవ్వాలనేది బీజేపీ నేతల డిమాండ్గా చెబుతున్నారు. అయితే తాజా చర్చల అనంతరం బీజేపీకి అనపర్తి బదులు తంబళ్లపల్లె ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. దీనిపై బీజేపీ నేతలు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దీంతో అనపర్తిలో నల్లమిల్లి పంతం నెగ్గించుకున్నారనే టాక్ వినిపిస్తోంది.